వెల్కమ్ టు ఆఫ్టర్నూన్ న్యూస్. ఈరోజు మరిన్ని వార్తలతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. హనుమాన్కు గాడ్ ఫాదర్ సపోర్ట్. యంగ్ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న హనుమాన్ మూవీ ఈ నెల 12న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఈ హనుమాన్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ నెల 7వ తేదీన మెగా రిలీజ్ ఈవెంట్కి 7న మెగా ప్రీ ఈవెంట్స్కి చిరంజీవి గారు కూడా అతిథిగా వస్తున్నట్లు సమాచారం ఫ్రెండ్స్. హనుమాన్ కోసం నా గాడ్ ఫాదర్ వస్తున్నట్లు తేజ ప్రకటించాడు. రాష్ట్రంలోనే కేసీఆర్ #1 420. తెలంగాణ రాష్ట్రంలోనే 420 మాజీ సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశాడు. పార్టీ పేరు నుంచి తెలంగాణ ఎప్పుడో తొలగించారు. అప్పుడే ఆ పదం పలికే నైతికతను మాజీ సీఎం కేసీఆర్ కోల్పోయారని జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. స్కూళ్లకు సెలవులు ఎప్పుడంటే తెలంగాణలో స్కూళ్ళకి సంక్రాంతి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఏపీలో ఎప్పటి నుంచి సెలవులు అనే దానిపై ఆసక్తి నెలకొంది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 9 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ఉండే అవకాశం ఉంది. గతంలో తుఫాను కారణంగా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో సంక్రాంతి సెలవులు తగ్గిస్తానని తెలుస్తుంది. సెలవులపై కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది ఫ్రెండ్స్. క్రికెట్లో సరికొత్త రూల్. బ్యాటర్లకు ప్రయోజనం కలిగేలా ఐసీసీ ఓ సరికొత్త రూల్ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు కీపర్ స్టంపింగ్ అప్పీలు చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్కు రిఫర్ చేస్తే ఆయన తొలుత క్యాచ్ అల్ట్రా ఎడ్జ్ను చెక్ చేసి తర్వాత స్టంప్ అవుట్ను పరిశీలించేవారు. దీనివల్ల ఫీల్డింగ్ జట్టుకు 2 రకాల ప్రయోజనం చేకూరేది. ఇకపై అంపైర్లు రిఫర్ చేసిన స్టంప్ అవుట్ను మాత్రమే థర్డ్ అంపైర్ చెక్ చేస్తారట. అబ్బో, ఇది ఆలోచించాల్సింది. ఢిల్లీలో షర్మిల, హైదరాబాద్లో జగన్. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రచారం చేసిన వైఎస్ షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్లో చేరారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావును వైసీపీ అధినేత ఏపీ సీఎం వైఎస్ జగన్ కలిసి పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలోనూ పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కుటుంబాలను చీల్చుతారు అని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు గుర్తుకు చేసుకుంటున్నారు. బ్రేకింగ్ న్యూస్. బస్సులు బంద్ లేదు. సజ్జనార్. అద్దె బస్సుల యజమానులతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం చర్చల సఫలం అయ్యాయి. వారి సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. వారంలో సమస్యలు పరిష్కరిస్తాం. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడుస్తాయి. సంక్రాంతికి కూడా ఉచిత బస్సుల సర్వీసులు ఉంటాయి. ప్రత్యేక బస్సులను కూడా తిప్పుతాం అని వెల్లడించారు. సోనియాను కలిసిన షర్మిల. కాంగ్రెస్లో చేరిన షర్మిల ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. ఇవాళ ఉదయం తన పార్టీని కాంగ్రెస్లోని విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇకపై కాంగ్రెస్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని షర్మిల చెప్పారు. అంతకుముందు షర్మిలకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందంట. అయితే ఏ పదవి కేటాయిస్తారో తెలియాల్సి ఉంది మిత్రమా. సముద్రంపై పొడవైన వంతెన ఎంట్రీకి 350 రూపాయలు. ప్రపంచంలోనే పొడవైన సముద్రం వంతెన మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది.
మహారాష్ట్రలోని ముంబై ట్రాన్స్ అర్బన్ లింక్ MTHL వంతెనను ఈ నెల 12న ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నారు. మొత్తం 22 కిలోమీటర్ల పొడవైన వంతెనపై వాహనదారులు సింగిల్ ట్రిప్పుకు 350 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. సముద్రంపై రోడ్డు ప్రయాణ అనుభూతి కోసం ముంబై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట. మరి కొద్ది రోజులలో అంటే జనవరి 12న ఓపెన్ కాబోతుంది. గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం. అదేంటంటే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ శాఖలో విలీనమైన VRAలు, రెవెన్యూ శాఖలోనే మిగిలిన వారి జీతాల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వీరికి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం తాజాగా ఆదేశించింది. దీంతో 5 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్న 15,560 మంది VRAలకు ఊరట దక్కనుంది. ఏ శాఖలో ఉన్న VRAలకు ఆ శాఖ నుంచి జీతాలు అందనున్నాయని సమాచారం.